నిజమైన కార్యకర్తలారా ఊపిరి పీల్చుకోండి. ఇక ముందు మంచి రోజులు రాబోతున్నాయి. ఇన్నాళ్ల మీ కష్టానికి ఫలితం దక్కబోతోంది. ఇన్ని రోజులు జెండా మోసిన శ్రమకు ఫలితంగా పదవి దక్కబోతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నామినేటెడ్ పదవుల భర్తీకి సిద్ధమైపోయాయి. ఏ ఒక్క స్థానం ఖాళీ లేకుండా అన్ని స్థానాల్ని భర్తీ చేయాలని ఏకంగా సీఎంలు చెప్పడంతో నామినేటెడ్ పదవులపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ టూర్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. గాంధీ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఆమె. నామినేటెడ్ పదవులపై నేతలు కార్యకర్తలకు సీఎం రేవంత్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి హెచ్చరిక జారీ చేశారు. పదవులు పొందిన వారు కష్టపడితేనే రెన్యువల్ చేస్తాం, లేదంటే తప్పించి మరొకరికి అవకాశం కల్పిస్తామంటూ తేల్చి చెప్పేశారు. పార్టీ కోసం కష్టపడిన కొందరికి పదవులు రాలేదు, మరో విడతలో వారికి ఛాన్స్ ఇస్తామంటూ స్పష్టం చేశారు. మార్చి 10లోపు డైరెక్టర్లు, మార్కెట్ కమిటీల ఖాళీల లిస్టు తయారు చేసి నియామకాలు పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ మంత్రులకు సూచించారు. ఈ ప్రక్రియ అంతా 10 రోజుల్లో పూర్తి కావాలని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్. అందుకే 10 ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నా ఆదేశాలు ముఖ్యమంత్రిగా నేను ఏమిస్తున్న సమావేశం నుంచి అంటే మార్చి 10 తారీఖు లోపల అన్ని జిల్లాలల్లో వీటిని నియమించడానికి అవసరమైన లిస్టులు తయారు చేసి అన్ని క్లియరెన్స్ తీసుకొని ఏఐసిసి ఆమోదంతో అన్ని క్లియరెన్స్ తీసుకొని మార్చి 10 లోపల వాటి నియామకాలన్నీ చేపడితే కిందున్న శ్రేణులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో మాకు అవకాశం వచ్చింది, ఈ ప్రభుత్వం మనది అనే ఒక భావన ఉంటుంది. ఎవరెవరైతే అవకాశాలు రానోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఈ నెలాఖరులోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామంటూ టీడీఎల్పీ సమావేశంలో స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. సాధికార కమిటీ సభ్యులకే నామినేటెడ్ పదవులు అంటూ తేల్చి చెప్పారు. మార్కెట్ యార్డులు, దేవస్థానం కమిటీలకు పేర్లు సూచించాలని నేతలను కోరారు. పార్టీ పదవులు సైతం మహానాడులోపు పూర్తి చేస్తామంటూ టీడీఎల్పీలో చంద్రబాబు వివరించారు. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు, కేడర్, ప్రజల మధ్య సమన్వయం పెరగాలన్నారు. తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో సీనియర్లకు తెలుసు, కొత్త వాళ్లు కూడా తెలుసుకొని అందరూ కలిసి ప్రయాణం చేయాలని సూచించారు. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మార్చిలో నామినేటెడ్ పదవుల పండగ జరగబోతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నేతలకు కుర్చీ దక్కబోతోంది. ఏకంగా అగ్రనేతలు ఇంత బాహాటంగా చెప్పడంతో సెకండ్ క్యాడర్ నేతలంతా ఇక తమ ప్రయత్నాలు ముమ్మరం చేయబోతున్నారు.